కృష్ణలంక అనే గ్రామంలో రాము అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను అడవికి గొర్రెలను మేపడానికి వెళ్ళేవాడు. తిరుగు ప్రయాణంలో కట్టెలు కొట్టుకొని వచ్చి సంతలో అమ్మేవాడు. అలా తను కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండసాగాడు. ఒకరోజు తాను కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తుండగా తన కొడుకు కూడా తన వెంట వస్తానని మారాం చేశాడు. సరే అని తన కొడుకును కూడా తన వెంట తీసుకువెళ్తాడు. గొర్రెలను తన కొడుకు సతీష్కి అప్పగించి దూరంగా కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కొంతసేపటికి ఆ పిల్లవాడికి గొర్రెలు మేపడం విసిగేసింది. తనకి ఒక ఆలోచన వచ్చింది. అంతలో సతీష్ నాన్న పులి అని అరవడం మొదలుపెట్టాడు. సతీష్ కేకలు విన్న తన నాన్న వచ్చి చూశాడు. అక్కడ పులి తనకు కనిపించలేదు. నాన్నను చూసిన పిల్లవాడు నవ్వసాగాడు. వాళ్ళ నాన్న తిరిగి కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సతీష్ పులి పులి అని అరుస్తాడు. మళ్ళీ తిరిగి రాము పరిగెత్తుకు వచ్చాడు. తండ్రిని చూసి పిల్లవాడు మరలా నవ్వసాగాడు. కానీ పిల్లవాడిని మందలించి తిరిగి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. ఈసారి నిజంగా పులి వచ్చింది. దానిని చూసిన సతీష్ భయపడి నాన్న పులి అని అరిచాడు. అది విన్న రాము మళ్ళీ పిల్లవాడు అబద్ధం ఆడుతున్నాడని అనుకొని పట్టించుకోలేదు. ఈలోపు పులి గొర్రెలను తినేసింది. నీతి: పదే పదే అబద్ధం చెప్పడం వల్ల నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.